హలో వ్యూవర్స్, నేను మీ వెంకట్ వావిలాల. ఈరోజు మనం ఒక విషయం డిస్కస్ చేద్దాం. ఐటీ గ్రోత్ లేకుండా, అంటే ఐటీ జాబ్స్ లేకుండా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది గ్రో అవుతుందా? ఐటీ ఉంటేనే రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, ఐటీ లేకపోతే మార్కెట్ పూర్తిగా పడిపోతుంది అని. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఐటీ జాబ్స్ లేకుండా కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గ్రోత్ కొనసాగుతుందా? ఈరోజు మనం ఎమోషన్స్తో కాదు, ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. 2000 సంవత్సరం నుంచి 2020 వరకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గ్రోత్కి ప్రధానంగా ఐటీ ఇంజన్ పనిచేసింది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చుట్టూ లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టే ఇల్లు కావాలి కాబట్టే రియల్ ఎస్టేట్ అనేది బాగా పెరిగింది. కానీ 2026 సంవత్సరంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈరోజు హైదరాబాద్ను ముందుకు తీసుకొస్తున్నది కేవలం ఐటీ మాత్రమే కాదు. ఈరోజు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గ్రో అవడానికి చాలా ఇంజన్స్ పనిచేస్తున్నాయి. వాటిలో ఫస్ట్ గ్రోత్ ఇంజన్గా చెప్పుకోవాల్సింది GCCs, గ్లోబల్ క్యాపిటల్ సెంటర్స్. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, డెలాయిట్, JP Morgan లాంటి అంతర్జాతీయ సంస్థలు తమ గ్లోబల్ ఆపరేషన్లను హైదరాబాద్లో బాగా విస్తరిస్తున్నాయి. ఇవి సాధారణ ఐటీ కంపెనీలు కాదు, హై పేయింగ్ జాబ్స్, దీర్ఘకాలిక ఆఫీసులు, భారీ రియల్ ఎస్టేట్ డిమాండ్ను తీసుకొస్తున్నాయి. ఇక సెకండ్ గ్రోత్ ఇంజన్ చూస్తే ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్. హైదరాబాద్ను చాలామంది సైబరాబాద్ అంటారు, కానీ ప్రపంచం మాత్రం వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని హైదరాబాద్ను పిలుస్తారు. జీనోమ్ వ్యాలీ, ఫార్మాసిటీ, బయోటెక్ క్లస్టర్లు వేలాది ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి. ఈ ఉద్యోగులందరికీ కూడా ఇల్లు కావాలి, ప్లాట్లు కావాలి, ఫ్లాట్లు కావాలి, కమర్షియల్ స్పేస్ కూడా కావాలి. అంటే డిమాండ్ కేవలం ఐటీ నుంచి రావడం లేదనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. ఇక థర్డ్ గ్రోత్ ఇంజన్ చూస్తే డేటా సెంటర్లు. AI, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ ఎకనామీ పెరుగుతున్న కొద్దీ డేటా సెంటర్ల అవసరం బాగా పెరుగుతోంది. హైదరాబాద్ ప్రస్తుతం దేశంలోనే ప్రముఖ డేటా సెంటర్ డెస్టినేషన్గా మారుతుంది. డేటా సెంటర్స్ వచ్చిన చోట ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుందో అక్కడికి రోడ్స్ వస్తాయి, పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. దాని వెంటే రియల్ ఎస్టేట్ డిమాండ్ కూడా బాగా పెరుగుతుంది. ఇక ఫోర్త్ గ్రోత్ ఇంజన్ చూస్తే గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. హైదరాబాద్ చుట్టూ ORR వచ్చింది. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ మీద కూడా భారీ అంచనాలు పెరిగాయి. మెట్రో విస్తరణ జరుగుతోంది. ఫ్యూచర్ సిటీ, ఫార్మా సిటీ, ఇండస్ట్రియల్ కారిడార్స్ వంటివి ముందుకు సాగుతున్నాయి. చరిత్ర ఏం చెప్తుందంటే, ఎక్కడికైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెళ్తుందో అక్కడ రియల్ ఎస్టేట్ విలువలు బాగా పెరుగుతాయి. ఇప్పుడు ఒక ఇన్వెస్టర్గా మనం అడగాల్సిన ప్రశ్న, ఐటీ లేకుండా రియల్ ఎస్టేట్ పెరుగుతుందా అని కాదు, హైదరాబాద్కు ఐటీ కాకుండా ఇంకా ఎన్ని గ్రోత్ ఇంజన్స్ ఉన్నాయని అడగాలి. ఈరోజు చూస్తే GCCs ఉన్నాయి, ఫార్మా ఉంది, లైఫ్ సైన్సెస్ ఉన్నాయి, డేటా సెంటర్స్ ఉన్నాయి. ఇవే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. దాంతోపాటు గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా ఉంది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, హైదరాబాద్ గ్రోత్ స్టోరీ అనేది ఒకే రంగం మీద ఆధారపడలేదు అనే విషయాన్ని మనం బాగా గుర్తించాలి. అయితే అన్ని ఏరియాలు ఒకేలా పెరగవు, ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంప్లాయ్మెంట్ కారిడార్స్, ఫ్యూచర్ కనెక్టివ్ ఉన్న ప్రాంతాలే ఎక్కువగా రియల్ ఎస్టేట్లో లాభపడతాయి. అందుకే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే ముందు కేవలం ఈ రోజు గురించి ఆలోచించొద్దు. 5 సంవత్సరాల తర్వాత ఆ ఏరియాలో ఉద్యోగాలు, రోడ్లు, కనెక్టివిటీ, ప్రభుత్వ పెట్టుబడులు ఎలా ఉంటాయో ముందే ఊహించాలి, రీసెర్చ్ చేయాలి. సక్సెస్ఫుల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లు ఈ రోజు పరిస్థితిని కాకుండా ఒక 5 సంవత్సరాల తర్వాత వచ్చే అవకాశాలని బాగా గెయిన్ చేసుకుంటారు. అందుకే ఈ అనాలిసిస్లో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గ్రోత్కు ఐటీ ఇప్పటికీ ఒక బలమైన ఇంజన్ కాదని ఎవరు అనరు. కానీ హైదరాబాద్కు అదొక్కటే గ్రోత్ ఇంజన్ కాదు. ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గ్రోత్ స్టోరీ ఇంకా పూర్తవ్వలేదు. బహుశా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గ్రోత్ స్టోరీ ఇప్పుడే మొదలవుతుందేమో. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పై ఇలాంటి అనాలిసిస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కంటెంట్ నచ్చితే ఛానల్ని లైక్ చేసి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసి మీ రిక్వైర్మెంట్ ఏంటో తెలియజేయండి. దాంతో మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా రీజనబుల్ ప్రైజెస్లో ఎక్కడైనా మీ బడ్జెట్కు సూటబుల్గా కనుక మంచి ఏరియాలో ఏదైనా ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ ఉంటే కనుక మీకు మళ్ళీ కాల్ బ్యాక్ చేసి తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.